సో చాలా కుర్రాళ్ళని చెడగొట్టడానికి సిద్ధు స్టార్ బాయ్ ఒకటి చాలు ఇండస్ట్రీలో. నేను చెడగొట్టాలా సార్? రైట్. వాళ్ళని చూసి మీరు ఇన్స్పైర్ అవుతారు, మిమ్మల్ని స్క్రీన్ మీద చూసి ఇంకో కొంతమంది Give and take ఇన్స్పైర్ అండి. అవ్వడానికి రెడీగా ఉన్నట్టున్నారు. గివ్ అండ్ టేక్ రిలేషన్షిప్ మాకు బాయ్స్ కి. అంటే స్టార్ బాయ్ ఇమేజ్ ఒక కష్టపడి తీసుకొచ్చుకున్నారు. ఒక దాన్ని చూస్తే అర్థమవుతుంది ఏంటంటే సిద్ధు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఖుషీలో ఏదైతే ఆ క్యారెక్టరేషన్ ఏ విధంగా ఉంటుందో ఆ తర్వాత హీరోల్లో, సో ఆ తర్వాత మళ్ళీ మీరు కనబడుతున్నారు. సో ఎలా అనిపిస్తుంది అంటే మిమ్మల్ని మీరు డిజైన్ చేసుకోవడం ఒక్కొక్క సినిమాకి? బొమ్మరిల్ భాస్కర్ మిమ్మల్ని ఏ విధంగా చెక్కారో ఆయన చేతుల్లో మీ చేయి పెట్టడం ఎలా ఉంది? అసలు నేను చేసిన సినిమాల్లో ఇంత పొయిటిక్ డెప్త్ ఉందని మీరు ఇప్పుడు నా క్వశ్చన్లో నాకు అర్థమైంది. మీరు ఎలా ఆయన ఎలా చెక్కారు, మీరు మీ చేతిని ఆయన చేతిలో ఎలా పెట్టారు? అసలు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అవసరం లేదు, అంత బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇది. అంటే ఇట్స్ సార్ మీరు చాలా అడిగారండి, నేను అర్థం కావట్లేదు. మీ బేసిక్ సార్ కోర్ క్వశ్చన్ వస్తారు మళ్ళీ నా కోసం. ఒకప్పుడు కళ్యాణ్ గారిని చూస్తే సార్ అది థ్యాంక్ యూ అండి. మళ్ళీ మీరు యూత్ ని అట్రాక్ట్ చేసుకోవడానికి అదే వేలో వెళ్తున్నారు. అర్థమైనారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ రిపీటింగ్ ద క్వశ్చన్. ఫస్ట్లీ హ్యూజ్ కాంప్లిమెంట్ అండి కళ్యాణ్ గారితో కంపేర్ చేయడం. బికాజ్ ఐ థింక్ ఒక ఫ్రీ స్టైల్ సినిమాలోకి ఒక క్యారెక్టరైజేషన్స్లో తీసుకొచ్చిందంటే అది కళ్యాణ్ గారే. అదే అంటారు కదా, ఆయన తిక్కగా ఉంటుంది కానీ దానికో లెక్క ఉంటుంది బేసిక్గా, రైట్? సో మెథడ్ టు మ్యాడ్నెస్ అంటుందని. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ అదేదో నేను ప్లాన్ చేసింది కాదండి, అది జరిగిపోయింది అలాగా. నేను చూసిన లైఫ్ ఎక్స్పీరియన్స్ అన్నింటిలో వాటిల్లో అన్ని కలుపుకుని ఏదో రాస్తే వాడు ఒకడు వింత మనిషిలాగా ఒకడు పుట్టేటిల్లు అని. సో అది వర్కౌట్ అయింది. సో అంతే సార్, అంత రాకెట్ సైన్స్ ఏం లేదు దానికి. సిద్ధు గారు